ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కుమారి లైఫ్ జర్నీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంటికి అయితే మా కొత్త బిల్డింగ్కి అయితే వైరింగ్ చేయడానికి వచ్చారన్నమాట. వస్తున్నారు, నిన్నైతే మార్కింగ్ చేశారు. రేపు అయితే వాళ్ళ అయితే వస్తారు. నిన్నైతే మార్కింగ్ చేశారన్నమాట, వాళ్ళైతే వస్తారన్నమాట. ఎక్కడెక్కడ ఏమేమి పెట్టేస్తున్నాను అయితే మీకు చూపిస్తాను. అలాగే ముందైతే లోన వైరింగ్ చేయించాక తర్వాత ప్లాస్టింగ్ చేయించాలని ముందుగా అయితే వైరింగ్ కోసం నేనైతే మార్కింగ్ చేయించాను. ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి కదా అలా మార్కింగ్ చేసుకున్నారో, ఎక్కడెక్కడ బోర్డులు రావాలి అనేసి మేము ఇలా పెట్టుకున్నాము. మొత్తం ఏసీలకి ఏంటి, రేపు పొద్దున రోజున ఇన్వర్టర్కి ఏంటి, ప్రతిదానికి కూడా రేపు పొద్దున మళ్ళీ మార్కింగ్ అయిపోయాక మాకు ఇది కావాలంటే కష్టంగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ముందు ప్లానింగ్గా నేనైతే మార్కింగ్ చేయించాను. నేనైతే అలా చేయించాను ఏంటనేది మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే ఇక్కడైతే మనకు టీవీకి ఇక్కడ బోర్డు అయితే బోర్డు కింద రావడానికి అయితే ఇక్కడ ఒకటి మార్కింగ్ చేశారు. ఇక్కడ హాల్ చెప్పాను కదా, ఎల్ షేప్ హాల్ అని. ఇది హాల్ అన్నమాట. హాల్లో అక్కడ ఒక బోర్డు, తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడ మార్కింగ్ చేశారు కదా, ఇక్కడ ఒక బోర్డు వస్తుంది, కరెంట్ బోర్డు ఇక్కడ బోర్డు వస్తుంది. తర్వాత పోతే ఇక్కడ కూడా మనకి ఇక్కడ బోర్డు వస్తుంది. అంటే మనకు లైట్లకి వాటికి ఇదే పొద్దు ఇన్వర్టర్ ఏసీ పెట్టించుకోవడానికి అలాంటి విషయంలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అయితే ముందుగా పెట్టించు అనమాట. ఇక్కడ బోర్డు వేస్తారన్నమాట. అంటే మనం బయట ఏమైనా ఫ్యాన్ అవి బిగించుకుంటే అక్కడ సిస్టమ్ అంతా ఇక్కడ ఇస్తారు. పోతే ఇంకా ఇలా లైన్గా గొట్టాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అలా గొట్టాలు వచ్చాక ఇక్కడ బోర్డు అనమాట. ఇక్కడ ఈ తినంగా అంటే రెండు గదులకి ఇదొక గది కదా, ఇదొక గది, ఇలాగ ఈ రెండు గదులకి మధ్యన ఇక్కడ ఒక బోర్డు వస్తుంది. పోతే ఇంకా ఈ గోడకి పచ్చంగా అంటే ఇది కిచెను. ఈ కిచెన్కి కొంచెం ఒక 2-3 అడుగుల్లో మటుకి ఇక్కడ ఒక చిన్న గోడ ఉంది. ఈ గోడ ఉంది కదా, ఈ గోడకి ఇక్కడైతే చిన్న బోర్డు కింద ఇచ్చారు కదా. దీనికి ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ నేను కొంచెం దేవుడి మందిరం కట్టించుకుందామని నేను అనుకున్నాను అనమాట. ఇక్కడ దేవుడి మందిరం ప్లాన్కి ఇక్కడ మన దేవుడి మందిరంలో మనం లైట్ కట్ పెట్టుకోవడానికి అని నేను ఇక్కడైతే చిన్న ఇలా బోర్డు అయితే పెట్టించాను. ఇక్కడైతే నేను దేవుడి మందిరం అయితే కట్టిస్తాను. ఇది కిచెన్ కొంచెం యువతల దేవుడి మందిరం కట్టిస్తాను అనమాట. ఇక్కడ ఇంకా పోతే ఇది కిచెన్ అనమాట. కిచెన్లో ఎక్కడెక్కడ ఎలాంటి మార్కింగ్ చేస్తారో చూపిస్తాను. ఇక్కడైతే ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ బోర్డు ఇచ్చారన్నమాట. ఇక్కడైతే మనం మామూలుగా ఏమన్నా పెట్టుకోవడానికి అలా ఇలా బోర్డుల కింద ఇచ్చారు. ఇంకా పోతే ఇక్కడ మనకి గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ బల్ల తర్వాత సింక్ అవి వస్తాయి. ఇక్కడైతే ఏ మార్కింగ్ లేవు. ఇంకా పోతే ఈ గోడకి వచ్చి మనము మిక్సీ గ్రైండరు అలాంటివి పెట్టుకుంటాం కదా, అలాంటి దానికి ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారన్నమాట. పోతే ఇక్కడ అన్నది 3 బోర్డుల కింద ఇచ్చారంటే ఒక్కొక్కటి మనం ఏమన్నా పెట్టుకోవడానికైనా లైట్లు అలాంటి సిస్టమ్ ఇప్పుడు మారుతుంది కదా, అలాంటి వాటికి యూజ్ అవుద్దని పెట్టించాను. తర్వాత ఇది వచ్చి మనకి ఫ్రిడ్జ్కి అన్నది ఇక్కడ బోర్డు వస్తుంది. పోతే ఇంకా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మాకు గదిలో మేము అటాచ్డ్ బాత్రూమ్ పెట్టించుకున్నాను నేను చెప్పాను. ఇది గదిలోంచి లోనికి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. ఈ బాత్రూమ్ వచ్చిన కూడా ప్లేస్ అంటే ఏంటంటే మాకు కొంచెం ఈ గది నుంచి ఇలా వచ్చేసరికి ఇక్కడ మాకు కొంచెం ప్లేస్ మిగిలితే నేనేం చేశానంటే ఇంకా నేను ప్లాన్ ఏమనుకున్నానంటే ఇక్కడ కొంచెం హ్యాండ్ ఇక్కడ ఏమన్నా ఒక ఎలమెంట్ టేబుల్ వేసిన అలా భోజనం చేసేటప్పుడు కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే ఇక్కడ పెట్టండి, సింక్ కింద పెట్టండి అనేసి నేను అన్నాను. అందుకు ఇక్కడ సింక్ ఒకటి పెడతారు. తర్వాత ఈ సైడ్లోనే ఈ సైడ్ కానీ లేదా ఈ సైడ్ కానీ ఈ సింక్ పెట్టాక ఈ సైడ్ కానీ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడ పెట్టమని అన్నాను. ఎందుకంటే బయట మనకి కొంచెం ఖాళీ లేదు కదా, దాని గురించి కూడా నేను ఇక్కడ పెట్టను. ఎందుకంటే బయట అసలు బయట అనేది మనకు అసలు ఖాళీ ప్లేసే ఉండదు, చాలా తక్కువ ప్లేస్ మాట. ఎందుకంటే మళ్ళీ పొడుగ్గా ఉండడం వలన బయట అసలు ప్లేసే ఉంచలేదు. ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అసలు ప్లేసే లేదు. ఉన్న దాంట్లోనే ఇంత లాంగ్గా కొంచెం ఇలా ఇల్లే తీసుకున్నాం. ముందు కూడా ఫ్రంట్ కూడా ఖాళీ లేదు. వాళ్ళు మనం వాషింగ్ మిషన్ పెట్టుకుని వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్గా తడిసిపోద్ది అన్నమాట. అందుకని ఏం చేస్తానంటే ఈ కొంచెం ప్లేస్లోనే ఇక్కడ మనకి సింక్ పెట్టుకుని ఆ సైడు మనం వాషింగ్ మిషన్ పెట్టుకునేలాగా నేను చెప్పనమాట. అందుకు వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ ఒక బోర్డు వేస్తాను అన్నమాట చిన్నది. ఇదైతే దీని సిస్టమ్ అన్నమాట. తర్వాత ఇంక వచ్చేటప్పటికి ఇంకా ఇది ఒక గది, ఇది అయితే పెద్ద గది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ అంటే ఇది వాష్రూమ్ కదా, ఈ వాష్రూమ్కి దీనికి ఇక్కడ ఒక వేసారు. అంటే లోపల లైట్లకి ఫ్యాన్కి ఇక్కడ ఒకటి వేసారన్నమాట. అక్కడ ఒకటి వేసారు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మనం మెయిన్ మొత్తం మనము సీలింగ్ చేసుకున్న లైట్లకు కానీ ఫ్యాన్కి కానీ ఏసీలకి ఏదైనా దీనికి పెద్ద బోర్డు కింద ఇక్కడ బోర్డు వేసారు. ఇది ఒక బోర్డు కింద. ఇంకా పోతే ఇంకా మనము మంచం వేసుకున్నా కాడ ఈ ప్లేస్లో మన మంచం ఆటోమేటిక్గా అక్కడే కాకుండా మన గమ్ముని
పడుకున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు అందరికీ తెలిసిందే, ఇక్కడ కూడా ఒక చిన్న బోర్డు కింద వేయించాను. ఇలా అయితే మార్కింగ్ అన్నది రూముల్లో మొత్తం ఇలా చేయించాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ స్టార్ట్ చేశాక ఇది అంతా అయిపోయాక మళ్ళీ నేను ప్లాస్టింగ్ అయితే చేయించాలనుకుంటున్నాను. లోన్ ప్లాస్టింగ్ మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఇదే ఫ్రెండ్స్, మరి చూడండి రోజైతే ఆ వైరింగ్ ఎలా చేస్తారు ఏంటో ఆ గాలి కొట్టాక మీకు అన్నది మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బయట వచ్చేటప్పటికి బయట లైట్లు కానీ ఏమన్నా రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ బోర్డు ఉంటుంది. అంటే ఇక్కడ మెట్ ల్యాండ్ కింద కూడా ఒక బాత్రూమ్ వస్తుంది కదా, ఈ మెట్ ల్యాండ్ బాత్రూమ్కి లైట్లు ఇక్కడ ఉంటుంది. బయట లైట్లు కానీ ఇక్కడ దీనికి బయట ఒక బోర్డు అనేది మనకి ఇచ్చారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇలా అయితే నేనైతే మొత్తం మార్కింగ్ చేయించాను. పిఎస్ఎల్లో ఒకవేళ మనం ఏమైనా పెట్టించుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ నెతుక్కోకుండా ఉండాలనేసి ఇలా అన్నది మార్కింగ్ చేయించాను. ఓకే ఫ్రెండ్స్, ఇంటికాడ నుంచి అయితే వచ్చిన తర్వాత మామిడికాయలు తెచ్చామాట పచ్చడి పట్టడానికి. అందుకే ముందు మామిడికాయలు శుభ్రం క్లీన్ చేసేస్తున్నాము, తర్వాత ముక్కలు కూడా కోసేసాము. తర్వాత ఈరోజు చెప్పాను కదా ఇంటికి వైరింగ్ చేయడానికి వస్తారని, అలా అయితే వచ్చి వైరింగ్ అయితే చేస్తున్నారు. కాకపోతే నేను వాళ్ళ దగ్గరికి అయితే వీడియో తీయడానికి లేదు, ఎందుకంటే గోళ్ళు కొట్టేటప్పుడు చాలా దుమ్ము అయితే వచ్చేస్తుంది, అందుకని వెళ్ళలేదు. తర్వాత ఇంటికి వచ్చేసి నేనైతే ఇలా కల్లాపేసి శుభ్రంగా ముగ్గు అయితే పెట్టాను. చూడండి అన్నీ ఒకే రకమైన ముగ్గే కనిపిస్తుంది, ఎందుకంటే నాకు వచ్చిన ఏకైక ముగ్గు అది ఒక్కటే, అందుకని ఒక్క ముగ్గే వేసాను. ఆ ఒక్క ముక్కనే 4-5 రకాలుగా నేను పెడతాను అనమాట. మీరు ఎలా చూసినా ఆ ముగ్గు అంతా కనుక ఒక ముగ్గే 4-5 మోడల్స్లో మటుకు ఆ ముగ్గు అయితే పెట్టాను అనమాట. ఇలా ముగ్గు పెట్టేసి తర్వాత ఒక ముగ్గే చూడండి, గుమ్మాలైనా వాకట్లైనా బయటైనా మొత్తం ఒకటే మోడల్ ముగ్గు మాట. నాకు వచ్చిన ఏకైక ముగ్గు అది ఒక్కటే కాబట్టి అదే 2-3 మోడల్స్లో పెట్టేస్తాను అనమాట. తర్వాత తెల్లారి మార్నింగ్ అయితే చూడండి నేనైతే వర్షం అయితే మార్నింగే వర్షం మొదలు పెట్టేసింది. ఎందుకంటే నేను ముగ్గేసాను కదా, మరి నేను ముగ్గైతే వాళ్ళు వర్షం వచ్చేయాలి కదా, అందుకైతే ఇలా వర్షం అనేది కొమ్మరిచ్చేసింది. నేను కళ్ళబేసి వాళ్ళు వర్షం వచ్చేసింది అనమాట. అందరూ అయితే ఏమన్నా తెలుసా, నేను కళ్ళబేసా కదా అందుకే వాన ఆక్కుండా వచ్చేసిందని అయితే అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనది ఇదైతే వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.